బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనాల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రజలంతా పెద్ద సంఖ్యలో సభకు తరలి వెళ్తున్నారు. సిద్దిపేట నుంచి వేలాది మంది కార్యకర్తలు ప్రజలు ఈ సభకు బయలుదేరారు. దాంతో సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇప్పటికే ఎల్కతుర్తి దారులన్నీ కూడా గులాబీమయమైపోయాయి. దాంతో సిద్దిపేట ఎల్కతుర్తి వే అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఎల్కతుర్తి మహాసభకు జనాదరణ అనుకున్న కంటే అంచనాలు మించికొస్తుంది. ఏదైతే ఇవాళ అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వేలాది వాహనాల్లో లక్షలాదిగా తరలి వస్తున్న తీరు చూస్తుంటేనే వాళ్ళు అర్థమైపోతుంది. ఏ రోడ్డు చూసినా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మెదక్ నుంచి ఇక్కడ ఎల్కతుర్తి వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. దాదాపు ఉస్నాబాద్ నుంచి ఎల్కతుర్తి వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు ప్రధానంగా జనగాం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారో వాలంటీర్స్ అంతా కూడా తమ సూచనల మేరకు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. ముందస్తుగా ఇటు ఏ రూట్లలో మ్యాపింగ్ చేశారో ఆ రూట్కి అనుగుణంగానే వెళ్లాల్సిందిగా ఇప్పటికే వాలంటీర్స్ అంతా కూడా చెప్తున్నారు. వాలంటీర్స్ తో పాటు ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం కొద్దిసేపటి క్రితమే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం అందరూ కూడా తమ కేటాయించిన పార్కింగ్లలో సజావుగా వెళ్ళాలి, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించకుండా ఒకరికొక వాహనానికి ఇబ్బంది తలెత్తకుండా వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా వర్కింగ్ కేటీఆర్ సూచించారు. ఏదేమైనప్పటికీ వల్ల వేలాది వాహనాల్లో లక్షలాదిగా ఇప్పటికే తరలించారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తాం. ఇవాళ తెలంగాణ ఏం కోల్పోయింది, ఈ 16 నెలల పాలన దుష్ట పాలనలో ఏం కోల్పోయిందనే విధంగా ఇవాళ పార్కింగ్ సంబంధించిన ఏదైతే ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే పార్కింగ్ సంబంధించి ప్రధాన సమస్య కాబట్టి ఆ పార్కింగ్ సమస్య అధిగమించేందుకు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ఇటు వాలంటీర్లతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఉండే ప్రజలంతా కూడా వారికి అనుకూలమైన రూట్లలో రావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ కూడా సజావుగా ఏదైతే సభకు చేరుకోవాలి, సభకు ఇబ్బందులు తలెత్తకుండా రావాలి ముందస్తుగా అని చెప్పేసి నేపథ్యంలోనే చాలా మంది లక్షలాది మంది ఇప్పటికే సభలు ప్రాంగణాన్ని చేరుకున్నారు. ఒక జన సంద్రోహాన్ని తలపిస్తుంది. ఎక్కడ చూసినా కేసీఆర్ జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అనే నినాదాలతో మారుమోగుతుంది. వాళ్ళ కేసీఆర్ 16 నెలల పాలన కోల్పోతే ఏమైందో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు అంచనా వేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అయితే అంతటా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్తో పాటు పార్కింగ్ సంబంధించిన అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ముందుకైతే సాగుతున్నారు. బండి కట్టి పోదాం ఎల్కతుర్తి వస్తున్న నేపథ్యంలో ఇటు సిద్దిపేట నుంచి ఉస్నాబాద్ వరకు కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అయినట్టు తెలుస్తుంది. ఇటు జనగాం నుంచి కూడా ఏదైతే కాజీపేట వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖమ్మం హైవే కావచ్చు, అన్ని హైవేలో కూడా ట్రాఫిక్ అంతా జామ్ అయిన పరిస్థితి అయినప్పటికీ కూడా సభకు నెమ్మదిగా కదులుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా.